హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను చిన్నపిల్లలకి సింపుల్గా బేబీ ఫ్రాక్ ఎలా కుట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఫ్రాక్ కోసం ఆ క్లాత్ తీసుకున్నానండి. ఆ క్లాత్ వచ్చి నేను 1 మీటర్ తీసుకున్నాను. అందులో బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, దానికోసం అని చెప్పి నేను బ్లూ కలర్ది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బార్డర్ వేసేయడానికి అని చెప్పి. లైనింగ్కి వచ్చి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది నేను కుట్టేది 3 ఇయర్స్ పాపకి కుడుతున్నాను. ఫ్రాక్లో బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి అది నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. అది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చి ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకున్నానండి. నార్మల్ లెంత్ వచ్చి 10 ఇంచెస్. నేను ఒక 1 ఇంచ్ నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి ఇక్కడ నేను 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి నెక్ వచ్చి ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. డీప్ వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఒక బాక్స్లో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే స్కేల్ యూస్ చేయొచ్చు, నేను హ్యాండ్తోనే తీసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ నేను నెక్ కూడా రౌండ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ది బ్యాక్ది కూడా సేమ్ ఒకే నెక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి చెస్ట్ దగ్గర 6 ఇంచెస్ పెట్టుకున్నానండి. 2 ఇంచెస్ నేను ఖర్చులు పెట్టుకున్నాను, పిల్లలు కదా దానికోసం అని చెప్పి ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నానండి. కింద ఒక 1/2 ఇంచ్ నేను తక్కువ పెట్టుకుని షేప్ అనేది తీసుకుంటున్నాను. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ అంటే బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకుని నేను బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్నానండి. అది నేను నెక్ అలానే ఆర్మ్ హోల్ రెండు కూడా మనం ఎలా అయితే మార్క్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకున్నామో దీని మీద కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మనం లైనింగ్ నెక్ ఎక్కడికైతే కట్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను కిందకి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర నేను ఒక 1.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. లైనింగ్ తీసి ఆ 2 డాట్స్ పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఆ 2 లైన్స్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను లైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలానే కట్ చేసుకుంటున్నానండి. నెక్ ఆర్మ్ హోల్ కూడా నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, కుట్టిన తర్వాతనే కట్ చేస్తాను. ఇక్కడ నేను లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నానో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాడీ పార్ట్ అలానే కట్ చేసుకున్నానండి. మిడిల్లో బ్లూ కలర్ది ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను కదా, అది వేసుకున్నాను దానిపైన. నెక్స్ట్ వచ్చి నేను దాని మీద లైనింగ్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదంటున్నామో అది వేసుకోవాలి. నెక్స్ట్ మనకి పైకి ఏది కావాలి అనుకుంటున్నామో అది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఉండేలా చూసుకుని దాని మీదన లైనింగ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. నేను అది కదలకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను. పిన్స్ పెట్టుకుని నేను దాని మీద ఒక స్టిచ్ వేసుకున్నానండి. కింద నుంచి కూడా నేను ఒక స్టిచ్ వేసుకున్నాను. అలా కింద నుంచి వేసుకోవడం వలన పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత నేను డ్రెస్ని రివర్స్ చేసుకుంటున్నానండి. రివర్స్ చేసుకుని హ్యాండ్స్ దగ్గర అలానే షోల్డర్ దగ్గర ఎడ్జెస్ అనేవి కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలి. అలా రివర్స్ చేసుకున్న తర్వాత కింద నుంచి కూడా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చి నేను కిందన ఆ ఎడ్జెస్ అనేవి కనిపించకుండా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఫోల్డ్ చేసుకుని దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటాను. చిన్నది ఒక లేస్ తీసుకున్నానండి. ఆ లేస్ వచ్చి నేను నెక్కి అలానే కిందన బార్డర్ ఆ బ్లూ కలర్ దానికి ఎడ్జెస్లో అక్కడ ఇక్కడ పెట్టుకుని వేసుకుంటానండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటాను. ఇక్కడ నేను కిందన అలానే నెక్కి కూడా లేస్ అనేది కుట్టేసుకున్నాను. ఇక్కడితో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ సేమ్ అలానే లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసి వేసుకున్నాను. అది కుట్టేటప్పుడు కదలకుండా ఉండటానికి ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టానో బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకున్నానండి. దీన్ని నేను మిడిల్కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను బటన్స్ వేసేటానికి. ఇక్కడ నేను ఒక సైడ్ వచ్చి పైనుంచి అలానే ఇంకొక సైడ్ వచ్చి కింద నుంచి క్లాత్ తీసుకుని అటాచ్ చేసుకుంటున్నానండి. పైనుంచి అలా రివర్స్ చేసుకుంటాను, కింద నుంచి పైకి ఫోల్డ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి బాటమ్ పార్ట్ విడ్త్ వచ్చి నేను ఇక్కడ 28 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది నేను 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, అంటే 28 ఫ్రంట్ 28 వస్తుంది, అలానే బ్యాక్ కూడా 28. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను లెంత్ 13 ఇంచెస్ తీసుకున్నానండి. బాడీ పార్ట్లో 11 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 13 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ నేను లైనింగ్ కూడా 13 ఇంచెస్కే ఫోల్డ్ చేసుకున్నానండి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్లో కింద వేసేటానికి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి బార్డర్ కింద వేసేటానికి. ఇది నేను కింద ఒక 1 ఇంచ్ పైన ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని 2 ఇంచెస్ విడ్త్ వచ్చేలా చూసుకుని కుట్టుకుంటాను. నార్మల్గా అయితే ఇక్కడ నేను 4 ఇంచెస్ విడ్త్ కట్ చేసుకున్నానండి, బట్ నేను కుట్టిన తర్వాత 2 ఇంచెస్ వచ్చేలా చూసుకుంటున్నాను. నేను ఇక్కడ దాని మీద ఒక స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత నేను లేస్ తీసుకున్నాను కదా, బాడీ పార్ట్లో ఏ లేస్ అయితే తీసుకున్నానో బాటమ్ పార్ట్లో కూడా అదే లేస్ నేను పైన వేస్తున్నానండి. బోర్డర్కి కింద కాకుండా పైకి వచ్చేలా వేస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టానో బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చి నేను ప్రిల్స్ పెట్టుకుని కుట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అలా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలానే ప్రిల్స్ పెట్టుకుని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటాను. సేమ్ ఇక్కడ నేను లైనింగ్ కూడా అలానే ప్రిల్స్ పెట్టుకుని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రిల్స్ పెట్టేసుకుని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకున్నానండి. ఫ్రంట్ది బ్యాక్ది కూడా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని జాయిన్ చేసుకుంటున్నాను. రెండు జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఆ పక్కకు ఉండేలా చూసుకుని బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోండి. అలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేస్తాను. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నానండి. ఫ్రంట్ ఎలా అయితే రెడీ చేసుకున్నానో బ్యాక్ కూడా నేను అలానే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నేను ఇది కుట్టేది స్లీవ్లెస్ అండి, అందుకే ఇక్కడ నేను స్లీవ్స్ కట్ చేయడము కుట్టడము చూపించలేదు. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఆ పక్కకు ఉండేలా చూసుకుని షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఆ తర్వాత నేను సైడ్స్ రెండు కూడా జాయిన్ చేసేస్తున్నానండి. ఆ సైడు ఈ సైడు కూడా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను సైడ్స్ కూడా జాయిన్ చేస్తాను. ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఆ సైడ్ ఈ సైడు కూడా నేను స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి వచ్చేలాగా ఒక ఫ్లవర్ చేసి అటాచ్ చేసుకున్నానండి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్తో. ఇక్కడ నేను ఫ్లవర్ చేసి పెట్టుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.